ఏపీలో సినిమా థియేటర్ల బంద్ పిలుపు వ్యవహారం ఇప్పుడు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. నిర్మాతలతో విభేదాల నేపథ్యంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉమ్మడిగా జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో సినీ థియేటర్ల బంద్కు పిలుపునివ్వడం, పవన్ కళ్యాణ్ గారి తాజా చిత్రం హరిహర వీరమల్లు విడుదల వేళ ఈ పిలుపు రావడం మీద జనసేన పార్టీ కొంచెం ఆగ్రహం కూడా ఉంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ఆగ్రహంగా ఉన్నాడు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. తర్వాత పరిణామాలన్నీ కూడా మనం చూస్తూనే వస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ప్రజల ప్రాణాలన్నా ప్రజల గురించి అయినా సరే పట్టించుకోవడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఇప్పుడు ఆయన సినిమా హరిహర వీరమల్లు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఆయన ప్రజల కన్నా సినిమాలే ఎక్కువ అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. మరి అంత మాత్రాన ఆయనకు ఆ పదవులు ఎందుకో, రాజకీయాలు ఎందుకో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఏదైతే జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసిందో, హెచ్చరికలు ఇచ్చిందో, వాళ్ళు కూడా కొంచెం వెనక్కి తగ్గడం జరిగింది. ఆ తర్వాత దీని వెనుక ఎవరు ఉన్నారని భావిస్తున్నటువంటి తరుణంలో నలుగురు టాలీవుడ్ నిర్మాతల పేర్లు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఆ టాలీవుడ్ పెద్దల్లో ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి తమ పాత్ర లేదని చెప్పేశారు. ఒకరు దిల్ రాజు, మరొకరు అల్లు అరవింద్ గారు. మిగతా ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టలే, సురేష్ బాబు గారు, ఇంకొక వ్యక్తి. అయితే ఇందులో ఒకరైన దిగ్గజ నిర్మాత దిల్ రాజు గారు జనసేన నేత పాత్ర ఉంది అని చెప్పేసి ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. దెబ్బతో జనసేన పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ నేపథ్యంలోనే థియేటర్ల బంద్ పిలుపు వెనుక జనసేన పార్టీ నేతలు ఉన్నా వదిలిపెట్టద్దని చెప్పేసి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారంట. ఆ జనసేన పార్టీ నాయకుడు ఎవడు, ఎందుకు సినిమా థియేటర్లే బంద్ చేయాలనేసి పిలుపునిచ్చాడు. తక్షణమే విచారణ జరిపి ఆ వ్యక్తి మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి కందుల దుర్గేష్కి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారంట. దీంతోనే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన పార్టీ నేత అత్తి సూర్యనారాయణ, ఈ మహానుభావుడే అంట ఆ సినీ థియేటర్లో బంద్కు పిలుపునిచ్చింది. ఆ వార్తలు రావడంతోనే ఆయన మీద ఈరోజు జనసేన పార్టీ వేటు వేస్తూ నిర్ణయం కూడా తీసుకునింది. వాళ్ళ లెటర్ హెడ్లో కూడా రిలీజ్ చేశారు. అవాంఛనీయమైన థియేటర్ల బంద్ నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్ర ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని రాజమండ్రి నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచే తొలగిస్తున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. మీపై వచ్చిన ఆరోపణలో సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీరు జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఆదేశించింది. ఈ మేరకు పార్టీ సంక్షోభ నిర్వహణ విభాగం అధ్యక్షుడిగా ఉన్నటువంటి వేములపాటి అజయ్ కుమార్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. మరి దీని మీద జనసేన పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పినట్టు ఆ నలుగురు నిర్మాతలు అని చెప్పేసి చెప్పాడు కదా. ఇప్పుడు మరి జనసేన పార్టీ నాయకుడు ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ఇప్పుడు? అది దీంతోనే ఇప్పుడు ఏపీలో థియేటర్ల బంద్ పిలుపు వెనుక ఉన్నది జనసేన పార్టీ నేతే అన్న నిర్మాత దిల్ రాజు గారి మాటలు నిజమే అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ విషయం తెలియక పవన్ కళ్యాణ్ తన సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ వేళ ఎవరో కుట్ర చేశారని చెప్పేసి విమర్శలకు దిగడం, ఆయన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ అయితే ఏకంగా హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసి మరీ విచారణ కోవడం జరిగింది. ఇప్పుడు థియేటర్ల మూతవేత వెనుక తాము లేమంటూ టాలీవుడ్ నలుగురిలో ఇద్దరు మీడియా ముందుకు రావడం, అందులో ఒకరైన దిల్ రాజు గారు జనసేన పార్టీ నేత పాత్ర మీద ఆరోపణలు చేయడంతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి దుర్గేష్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. దీంతోనే ఇవాళ ఆ సదరు నాయకుడి మీద వేటు వేయడం కూడా జరిగింది. సొంత పార్టీ నాయకులే ఇలా చేస్తుంటే పవన్ కళ్యాణ్కి దిక్కులేక ఎవరి మీదో పడి ఏడుస్తూ ఉంటాడు. థియేటర్ల బంద్ అనేది వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన విషయం. అది ఏ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధించినది కాదు. మరి ఈ సస్పెన్షన్ని ఏమనాలి, వ్యక్తిగత స్వార్థం అనాలా లేకపోతే ఏమనాలో మనకైతే అర్థం కావడంలే. మొత్తానికి సినిమా థియేటర్ల బంద్ వెనుక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడనేసి తెలిసి అతన్ని సస్పెండ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా తన సొంత లాభం కోసం, తన స్వార్థం కోసం అతని మీద కఠిన చర్యలు తీసుకుని అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో ఏమో మనకైతే తెలియదు, కానీ చూడాలి మరి.